హాయ్ అండి. చాలామంది కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ రన్ అవుతుంది కదా! ఇది తొందరలో ఎండ్ అయిపోతుంది కాబట్టి, ఎవరైనా ఫోన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే ఏ ఫోన్ తీసుకోవాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చాలా ఫోన్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. సో, అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. నేను కొన్ని ఫోన్స్‌ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ M35 5G అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసి బడ్జెట్లోనే ఉంటుంది. 14,999. ఒకవేళ మీరు ఇది ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మీకు 14,150 రూపీస్కి వస్తుంది. మీరు ఏ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది రేట్ అనేది. ఇది ముఖ్యంగా మీకు చెప్పడానికి, మీకు సజెస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కొంచెం హెవీ యూజర్స్కి 1.5 డే వస్తుంది. కొంచెం నార్మల్గా యావరేజ్ యూజ్ చేసినట్లయితే 1 డే వచ్చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం అదే ప్రైస్ రేంజ్లో మనకి డిస్ప్లే 120 Hz సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. కాకపోతే గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఈ ఫోన్ని తీసుకోకండి. గేమ్స్ని అంత హ్యాండిల్ చేయలేదు. అంటే గేమ్స్ అంటే క్యాండీ క్రష్ ఇలాంటివి కాదనమాట. పెద్ద పెద్ద గేమ్స్ ఆడుతుంటారు కదా, ఫ్రీ ఫైర్ అలాంటివి అయితే ఇవి హ్యాండిల్ చేయలేదు. రెగ్యులర్ పర్పస్గా అయితే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 6GB 128GB వేరియంట్ ఉంటుంది, 8GB 128GB వేరియంట్ ఉంటుంది. ఎవరైతే బడ్జెట్లో బ్రాండెడ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఇది వాళ్ళకి మంచి చాయిస్. ఎందుకంటే శాంసంగ్ గురించి చెప్పక్కర్లేదు కదా, మినిమం 5-6 ఇయర్స్ మనం ఈజీగా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో ఫోన్ వచ్చేసి OnePlus Nord CE3 5G అండి. ఇది కూడా మన బడ్జెట్ ప్రైస్లో 16,999కి వస్తుంది. అది మీరు ఎక్స్చేంజ్లో తీసుకున్నట్లయితే 15,900కి వస్తుంది. చెప్పాను కదా ఇంతకుముందు, మీరు ఏ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తారన్న దాని మీద ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ సిగ్మెంట్ ప్రైస్ అయినా 8GB వేరియంట్తో వస్తుందండి. 8GB 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇది OnePlus గురించి ఇంకా మీకు చెప్పక్కర్లేదు కదా, డిస్ప్లే 120 Hz డిస్ప్లే వస్తుంది, అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది. అదేవిధంగా కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు చూసినట్లయితే కెమెరా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, OIS సపోర్టెడ్ కూడా ఉంటుంది. అంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఇది. సో కెమెరా పరంగా, డిస్ప్లే పరంగా అండ్ ఛార్జింగ్ పరంగా అన్ని రకాలుగా ఇది కూడా ఒక మంచి ఫోన్. ఈ ప్రాసెస్లో అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 782 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ కూడా కొంతవరకు హ్యాండిల్ చేయగలుగుతుంది ఇది. ఇంకా గేమ్స్ ఆడాలి అనుకునే వాళ్ళకి ఈ ఇయర్ చాలా మంచి ఫోన్ ఒకటి రిలీజ్ అయిందండి. ఇది ఒకసారి చూడండి, రియల్మీ నార్జో 70 టర్బో 5G. రియల్మీ కంపెనీ నుంచి వస్తున్న ఫోన్ ఇది. దీని ప్రైస్ రేంజ్ కూడా బడ్జెట్లోనే ఉంటుంది, 16,998 రూపీసే. ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చేసరికి మీకు 15,900 వరకు రావచ్చు. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే, మనకి ఈ రేంజ్లోనే ఓలెడ్ డిస్ప్లే వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా బాడీ రేషియో చాలా తక్కువగా, డిస్ప్లే రేషియో ఎక్కువగా ఉంటుంది అనమాట. చూసారు కదా, బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఫుల్ డిస్ప్లే ఉంటుంది మనకి ఇది. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ వస్తుంది. కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఈ విధంగా ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఇది గేమ్స్ కోసం డిజైన్ చేసిన ఫోన్. ఇది గేమ్స్ని బాగా హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి గేమ్స్నైనా హ్యాండిల్ చేస్తుంది. ఇది 6GB ప్లస్ 128GB, 8GB ప్లస్ 128GB, 12GB ప్లస్ 256GB ఈ 3 వేరియంట్స్లో వస్తుంది ఇది. సో దీని ప్రైస్ అయితే బడ్జెట్లోనే ఉంది కాబట్టి ఓన్లీ గేమర్స్ అనే కాకుండా ఎవరైతే మల్టిపుల్ యాప్స్ మీద వర్క్ చేస్తాము, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ని చూస్ చేసుకోవచ్చు. గేమ్ కోసం డిజైన్ చేసిన ఫోన్ పర్ఫార్మెన్స్ని మనం ఏ విధంగా కూడా డౌట్ పడక్కర్లా, అంత పర్టికులర్గా పనిచేస్తాయి, అంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మల్టిపుల్ యాప్స్ మీద కూడా వర్క్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఫోన్స్ వర్క్. సో దీంట్లో మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఈ 16,000 అంటే 20,000 లోపల తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇంకా ఎవరైతే 20,000 to 25,000 మధ్యలో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 2 బెస్ట్ ఫోన్స్ అనేవి అమెజాన్లో ఉన్నాయండి. ఒకటి శాంసంగ్ గెలాక్సీ M55s 5G, రెండోది వచ్చేసి OnePlus Nord CE4. ఈ 2 ఫోన్స్ కూడా కొంచెం బెటర్ ఫోన్స్ అనమాట, సేల్లో ఉన్న ఫోన్స్లో. శాంసంగ్ గెలాక్సీ M55s వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్తో వస్తుంది. OnePlus Nord CE4 వచ్చేసి సేమ్ ప్రాసెసరే, కానీ ఇక్కడ Gen 1 కాదు, Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది
ఇక్కడ చూసారు కదా, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th Generation 3. సో ఈ రెండింటి మధ్యన అంటే శాంసంగ్, వన్ ప్లస్, ఈ రెండింటి మధ్యలో పర్ఫార్మెన్స్ అయితే వన్ ప్లస్ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు ఆల్ పర్పస్ ఫోన్స్ అనమాట. మీకు గేమింగ్కి బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, అదేవిధంగా రెగ్యులర్ యూజింగ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, బ్రౌజింగ్, వీటన్నిటికీ కూడా ఈ రెండు ఫోన్స్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే సూపర్ అమోలెడ్ 120Hz డిస్ప్లేతోనే వస్తాయి రెండు కూడా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఈ శాంసంగ్లో 5000 mAh బ్యాటరీ వస్తుంది, మీకు వన్ ప్లస్కి వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ వస్తుందండి ఇందులోని. ఇక్కడ చూసినట్లయితే మీకు 5500 mAh బ్యాటరీ చూపిస్తుంది కదా. అలాగే ఇది 100 వాట్స్ ఛార్జర్తో వస్తుంది అనమాట. 100 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్తో వస్తుంది. మీకు 30 మినిట్స్లో బ్యాటరీ అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. కానీ శాంసంగ్ మాత్రం అలా కాదు, కొంచెం 45 వాట్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ శాంసంగ్ ప్రిఫర్ చేసేది ఎందుకంటే 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయండి మీకు శాంసంగ్లో. ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఫీచర్స్ కానీ, ఆండ్రాయిడ్లో ఉన్న సెక్యూరిటీ అప్డేట్స్ కానీ 5 years వరకు మీకు శాంసంగ్ అనేది సపోర్ట్ ఇస్తుంది కస్టమర్స్కి. వన్ ప్లస్ అనేది పర్టికులర్గా ఈ టైం వరకు సపోర్ట్ ఇస్తుందని చెప్పలేము. సో ఈ రెండు కూడా 20,000 నుంచి 25,000 వరకు ఆల్ పర్పస్ ఫోన్స్ అండి. గేమింగ్కి, రెగ్యులర్ యూజింగ్కి, బ్రౌజింగ్కి, కెమెరాస్కి అన్ని రకాలుగా ఈ ఫోన్స్ అనేవి సేల్లో ఉన్న ఫోన్స్లో ఈ రెండు ఫోన్స్ సిగ్మెంట్లో బెస్ట్ ఫోన్స్ అనమాట. ఇంకా ఎవరైతే ఐఫోన్ యూజ్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ అంత పెట్టడానికి, ఐఫోన్ పెట్టడానికి అంత బడ్జెట్ లేదు, బడ్జెట్లో ఐఫోన్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఐఫోన్ 13 సేల్లో ఉందండి. వితౌట్ ఎక్స్చేంజ్ అయితే 42,999 అంటే 43,000 దాకా వస్తుంది. మీకు విత్ ఎక్స్చేంజ్ మీ పాత ఫోన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తే 39,650 వరకు వస్తుంది. ఇది నన్ను అడిగితే ఒక మంచి ఆఫరే. ఎందుకంటే యాపిల్ ఐఫోన్ 13 వచ్చేసి A15 బయోనిక్ చిప్తో వస్తుందండి, 128 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. సూపర్ రెటీనా XDR డిస్ప్లేలు ఇవి చాలా బాగుంటాయి. అండ్ కెమెరాస్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా. 12 మెగాపిక్సెల్ కెమెరా అంటే తక్కువ అంచనా వేయకండి. కొన్ని రకాల 50 మెగాపిక్సెల్ కెమెరాతో పోలిస్తే ఈ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చే ఫొటోసే చాలా క్వాలిటీగా ఉంటాయి. ఎందుకంటే దీని లెన్స్ మేకింగ్ డిఫరెంట్ అనమాట. సో పేరుకే 12 మెగాపిక్సెల్ అయినా క్లారిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆప్షన్స్ కూడా ఇమేజ్ స్టెబిలైజేషన్ అని చెప్పేసి, నైట్ మోడు, తర్వాత 4K రికార్డింగ్, వీడియో రికార్డింగ్, అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి ఐఫోన్లో. iOS గురించి ఇంకా మనకి ఎంత చెప్పుకున్నా తక్కువే ఐఫోన్ గురించి. మల్టిపుల్ కలర్స్ ఉంటాయి ఇందులోని. అట్ ది సేమ్ టైం రీసెంట్గా దీనికి iOS 18 అప్డేట్ కూడా వచ్చింది. ఇంకో 3-4 years వరకు దీనికి యాపిల్ కంపెనీ నుంచి అప్డేట్స్ వస్తాయి. అంత ఈజీగా యాపిల్ కంపెనీలో వెంటనే 1 or 2 yearsలో యాపిల్ కంపెనీ అప్డేట్స్ని అయితే ఆపదు, మీకు చాలా ఇయర్స్ వస్తుంది. కాబట్టి బడ్జెట్లో ఐఫోన్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్, ఐఫోన్ 13 అనేది. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయండి, అంటే కొంచెం హై బడ్జెట్లో ఉన్న ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి బడ్జెట్లో ఉన్న ఫోన్సే. బడ్జెట్లో కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి, ఐకు, టెక్నో, పోవా, ఆ తర్వాత మోటరోలాలో కొన్ని ఫోన్స్ ఉన్నాయి. కానీ వాటి గురించి చెప్పకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మోటరోలా విషయానికి వస్తే బయట సర్వీస్ సెంటర్లు అంతగా బాగోలేవు. ఒకవేళ ఏదైనా చెడిపోతే బయట స్పేర్స్ దొరకట్లేదు దానికి సరిగ్గా. సర్వీస్ సెంటర్ వాళ్ళైతే ఎక్కువగా డేస్ పడుతుంది ఒక మొబైల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపేర్ అయ్యి బయటికి రావడానికి. అక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా టెక్నో విషయానికి వస్తే కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయని బయట టాక్. సో కొన్ని రీజన్స్ వల్ల కొన్ని ఫోన్స్ని ఫిల్టర్ చేయడం జరిగింది, ఫీచర్స్ బాగున్నా సరే. ఇదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.